ఎవరు పిలిచిండేడియా? వాళ్ళు కూడా అప్పుడు పట్టణం వెళ్ళేటువంటి శ్రీలమ చిన్నాడు పిలిపించి ఉన్నాడు. కనపడలేడియా? కొలుతీ ఉన్నాడు చూడము. అటువంటి వాడు రెండేమన్నా అట్లా వాళ్ళు కూడా కాదు. పోయి కాదు కాదు ఏదో పోగొట్టుకునేట్టున్నాడు అంకులు. ఏదో పోగొట్టుకున్నావు ఎన్నో ఏం చేస్తా అంటే ఎన్నో పోగొట్టుకున్నాడు పాపమ్మ. అప్పటి నుంచి ఇంకెట్లా తెచ్చుకోవాలా అని ఆలోచన చేస్తున్నాడు. గమ్మందా అడిగినా ఎప్ప ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ మొన్న మా ఇంటికాడికి వచ్చింది. పోయికొండ గంగమ్మని ఎత్తుకొని అమ్మా పోయికొండ గంగమ్మ వస్తుంది కదరా, వాళ్ళ నీళ్ళు పోసేవాళ్ళు పశువు కుంకం ఇచ్చేవాళ్ళు కూడా లేరు కదరా. మా ఇంటికాడికి వచ్చాడు వస్తాండి. 3 కేజీలు కోడిపుంజు కట్టేసింది ఇంటి ముందర. 2500 పడింది కోడిపుంజు. దాన్ని చూసి కళ్ళలో పెట్టుకున్నాడు అండి కోడిపుంజు. ఇంకా ఊపు చెప్తాను ఇంటికాడికి వచ్చా. ఏ పెద్దమ్మా అమ్మా వచ్చినాడు. ఇంట్లో పచ్చి మళ్ళా ఆడుతుంది కదరా అని చెప్పి ఇంటికాడికి వచ్చినాడు. వచ్చినాక మా ఊళ్ళో నిజమేనేమనుకొని కోడి పుంజు ఒకటి 300 రూపాయలు లెక్క బియ్యము బ్యాళ్ళు మొత్తం పెట్టేశారు. ఇంటికి వచ్చేసి కోడి పుంజు ఎంచుకున్నది ఎక్కడ పంపించినాడు. ఇప్పుడు కనిపిస్తున్నాడు ఎప్ప కదా ఎప్ప. సరే నాటక ఎప్ప కనుగోలు చేయలేట్రావు. మోహన గరుడ వాహన గోచమతగము జనార్దన గోచమతగము జనార్దన
బాత్రూమ్ ఉన్నదేమయ్యా ఆ ఏట్లనే పాస్ వస్తుంది అమ్మ నీకు ఆడేపో నమస్కారం అదే నీ ఒక పాదాలకు నమస్కారం దేవరాంటన్నా అవునా నా యొక్క ప్రతాపం ఏమో నీకు తెలుసా నువ్వు కుమ్మరిచ్చి వెళ్తాజా నువ్వు చిన్న కొట్టి లేకపోతే నువ్వా అప్పుడే వస్తానంటివా 62 గ్రామాల్లో ఒక దారిలో ఉన్నాం 62 గ్రామాలు ఆడుతున్నావా చంపేస్తారు ఎట్లా అమ్ములేసి ఫోన్ చేయండి 4 గంటలకు పైన రావడా ఆ వరకు గొడవ బాగుండేది ఒకనాటి కొలమల కలవు ఒకనాటి కొలమల ఒకనాటి కొలమలో పుట్టిన ఎందుకు రెండమ్మా నువ్వు మధ్యలో కొట్టుకోవచ్చు నీకు రాల్సి వస్తుంది మళ్ళీ అమ్ములేసి మన్నాట్ల మామూలు తేదీ వాడిని తినేసేది 3 గంటల పైన కంప్లీట్ మళ్ళీ వేసుకొని బెంగళూరు కొట్టా పనికిరానైనా ఆపరేషన్ చేయాలి అర్జెంటుగా 2 గంటలు అయ్యా పిల్లడా